పాస్టర్ గారు 20 నిమిషాలు చాలు, తర్వాత అద్భుతాలు ఏవో ఉంటాయి కదా. ఆ పొట్ట మీద చేయబెట్టి ఇట్ట దిప్పుతారు చూడు, అట దిప్పు. పొట్టకెళ్ళి కాలు చూపించి ఇట్లా ఇట్లా అంటారు కదా, కాలు పెట్టి అట్లా చూపి ఇట్లా పెట్టి టచ్ అంటే పడిపోతారు చూడు, అయి చేయి. ఏం చేయాలా? వాక్యం ఆపు జరసేపు, 20 నిమిషాలు చాలు. ఏం చేయాలి ఇప్పుడు? టచ్ అని మమ్మల్ని ఏడదంటే ఆడ పడాలా మేము పోయి. అప్పుడు నీలో ఇంకా ఎక్కువ పాస్టర్ గారులో ఏమన్నాడు అప్పుడు? అభిషేకం. అంటే వాక్యం చెప్తే ఏమి లేదు, వాక్యం చెప్తే ఆ సేవకులు ఏమి లేదు. ఇప్పుడు నేనంటున్నా, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న పిల్లలతో నేను మాట్లాడుతున్నా, వాక్యం చూపించా కదా మీకు. ఏది ప్రాముఖ్యం? యేసయ్య ఏమి ఇచ్చేళ్ళాడు సేవకుడికి? టచ్ ఇచ్చేళ్ళాడా? తైలం నోట్లో కొట్టిది ఇచ్చేళ్ళాడా? యూబూది ముఖాన్ని కొట్టిది ఇచ్చేళ్ళాడా? అట్టిపళ్ళు ఇచ్చేళ్ళాడా? ఏమి ఇచ్చేళ్ళాడు? ఎక్కడ కట్టమన్నాడు సంఘాన్ని? మిమ్మల్ని ఎక్కడ కట్టుకోమన్నాడు? బండ మీద. ఏందా బండ? యేసు క్రీస్తు మీద వాక్యము చేత కట్టబడితే మీరు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా స్థిరముగా ఒకే మందిరములో నిలబడుదురుగాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. వాక్యము చేత మీరు నిలబడాలి.